హాయ్ అండి, నేను మీ నీరజ. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. నా వంటలన్నీ చూస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ, పేరు పేరున. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి వంటలతో నేను వస్తూనే ఉంటానండి. మన అన్ని ట్రెడిషనల్ వంటలైనా మామూలు వంటలైనా ఏ వంటలైనా కానీ మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేస్తానండి. ఈరోజు కూడా మన ఇప్పుడు ఉగాది కదా అండి, వచ్చేది పండుగ ఉగాది కదా, మరి స్పెషల్ ఉండాలి కదండి మన ఛానల్లో. తెలుసు కదా మీకు కూడా. ఉగాది స్పెషల్ బొబ్బట్లు చేస్తున్నానండి నేను, భక్షాలు. చూడండి దానికి ఎట్లా అంటే మనకు భక్షాలు అందరికి వస్తాయండి. కాకపోతే ఏంటంటే కొన్ని టిప్స్తో మనం చేస్తే కరెక్ట్ పర్ఫెక్ట్ భక్షాలు మనకు వస్తాయండి. ఇప్పుడు దానికి ఏం కావాలో నేను ఇప్పుడు శనగపిండి భక్షాలు చేస్తున్నాను, శనగపప్పు భక్షాలు. దానికి ఏమేం కావాలో చూద్దాం రండి. పచ్చి శనగపప్పు మనం ఫస్ట్ నానబెట్టుకోవాలండి. ఒక 2-3 గంటలన్నా నానబెట్టుకుంటే మనకు భక్షాలు అనేది పర్ఫెక్ట్ వస్తాయండి. అదొక్కటి చూసుకోండి మీరు. అప్పటికప్పుడు మనము కుక్కర్లో వేసి ఉడికిస్తామండి. కాకపోతే ఏంటంటే లోపల అనేది ఒక పలుకు అనేది ఉంటుందండి పప్పుకి. ఆ పలుకు అనేది మనకు కరెక్ట్గా కుక్ అవ్వదు. అందు గురించే చెప్తున్నాను. ఒక 2 గంటలన్నా మినిమం నానేసుకోండి. నానబెట్టినాక ఇగో ఇట్లా అవుతుందండి మనకు పప్పు. నేను 2 గంటలు నానబెట్టినానండి దీనికి. అంతే, ఇది నానబెట్టుకోవడమే మనకు మెయిన్ ఇందులో. దానికి వచ్చేసి నేనైతే మైదా తీసుకున్నానండి చేయడానికి, భక్షాలు చేయడానికి. దానికి కొంచెము ఇలైచీ పౌడర్ కావాలి మనకి. ఇప్పుడు వచ్చేసి మీరు బెల్లం ఏది వాడుతున్నారని నన్ను అందరు అడుగుతున్నారు కదా. చూడండి, నేనైతే బెల్లం వచ్చేసి బకెట్ బెల్లం వాడుతున్నానండి. ఇట్లా చిన్న బకెట్ బెల్లం ఉంటుంది కదా, అట్లా మనం ఎట్లా కట్ చేసుకోవాలంటే ఇగో ఇట్లనే ఓన్లీ చూసిరండి. ఇట్లా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది బెల్లము. చాకు తీసుకొని ఇట్లా సైడ్ నుండి ఇట్లా అన్నాం అనుకో, ఈ బెల్లం అనేది మనకు మంచిగా చూడండి ఈజీ. మనకి ఎంతో అది టైం పట్టదండి. అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఇగో ఇంతే, ఇట్లా చాకుతోని ఇట్లా మంచి ఇట్లా కట్ చేసేసుకుంటే మనకు సూపర్ అండ్ సూపర్ బెల్లం కట్ అయిపోతుంది. చూసిరా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా చేసుకోవాలి. ఈ బెల్లం తీసుకోవాలండి, బకెట్ బెల్లం తీసుకుంటే నేను ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా అదే చేయండి. అంతే. ఇప్పుడు మనం పప్పుని ఉడికించుకుందాం. మెయిన్ ఈ పప్పే మనకు, ఈ పప్పే కదండి మనకు. ఇది ఉడకబెట్టడంలోనే అస్సలు ఉంటుంది పని. కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోదండి, చాలు మనకి. ఎందుకంటే నానిన పప్పు కదా మనకి. దాంట్లో ఏం చేయాలి, కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి అంతే. అదంతా మనం ఫస్ట్ ఒకసారి కలుపుకుందాము. కలిపి నేను ఒక 2 విజిల్ పెడతానండి పప్పుని. 2 విజిల్ అయినాక చూపిస్తాను నేను. పప్పు ఉడికేంత వరకు మన పని ఏందండి, బెల్లము తురుముకోవడం. బెల్లం తురుముకున్నాక మనము పప్పు ఉడికినాక పప్పులో ఈ బెల్లం వేసుకోవాలండి. మనము ఇప్పుడు భక్షాలు చేయాలనుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ చాలా ఉన్న వాళ్ళకైతేనే మనకి భక్షాలు అనేది అప్పటికప్పుడు వస్తాయండి. లేదు అని అంటే బాగా ఒక 2 గంటలు చల్లారాల. పిండి కలిపినాక కూడా ఒక గంట ముందు కలుపుకొని పెట్టుకోవాలా. కొన్ని టిప్స్ పాటిస్తే మనకి భక్షాలు అనేది సూపర్ అండ్ సూపర్ భక్షాలు వస్తాయండి మనకి. ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తే, నా ఉద్దేశంలో కొత్త చేసే వాళ్ళకైతే అవి అప్పటికప్పుడు చేస్తే రావు. అందుకని చెప్తున్నానండి. ఒకవేళ మీరు రేపు ప్రిపేర్ చేయాలనుకోండి, నైటు ఇది పూర్ణం అంతా అంటే స్టఫింగ్ అంతా మీరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, రేపు మార్నింగ్ మీరు చేసుకోవాలనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మీకు. అది నేను చెప్పేది ఒక టిప్ అనుకోండి ఇది. అట్లా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చెప్పనవసరం లేదు, చేసేస్తారు కదండి. అట్లా మనకి ఇలా మనం భక్షాలే కదా అనుకుంటాం, కానీ చాలా పెద్ద పని అండి భక్షాల పని, నిజము. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఏమైపోయింది, షార్ట్స్లో ఒక 5 నిమిషాలల్లో భక్షాలు అయిపోయేది చూపిస్తాము. కాకపోతే 5 నిమిషాలలో భక్షాలు అవుతాయండి, కాదు కదా. ఏంటంటే మెయిన్ మీకు చూపిస్తాము. షార్ట్లో 5 నిమిషాలు చూసి మీరు ఏం నేర్చుకోలేరు కదా. ఇప్పుడు రానోళ్ళకైతే ప్రాబ్లం చాలా. అట్లా అందు గురించే చెప్తున్నానండి నేను. మీరు కంపల్సరీ మీరు ఒకవేళ చెయ్యాలి అన్న ప్లాన్లో ఉంటే నైట్ చేసి పెట్టుకోండి. ఇప్పటికిప్పుడే అయిపోతుంది ఇది అని అయితే చెప్పను నేను, అదే చెప్తున్నాను. అందుకనేసి మీరు కొంచెం ప్రిపేర్లో ఉంటే మనకి భక్షాలు అనేది సూపర్ వస్తాయండి. మనం ఈ స్టఫింగ్ కూడా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 1 వీక్ అయినా మనకు ఖరాబ్ కాదు. 1 వీక్ మంచి స్టోర్ ఉంటుందండి. మనం ఎక్కడ వాటర్ వేయం కదా మనము,
చాలా బాగా నేను ఎట్లా స్టోర్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. నేను ఎట్లా ఇది మొత్తం స్టఫింగ్ ప్రిపేర్ అయినాక దాన్ని ఎట్లా స్టోర్ చేయాలో, నేను ఎట్లా పెట్టుకోవాలి అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి విజిల్స్ వస్తున్నాయి. చాలండి బెల్లము. నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి బెల్లము ఒక కప్పు, ఈ గ్లాస్ పప్పు తీసుకున్నారనుకోండి మీరు, శనగపప్పు ఇది ఒక గ్లాస్ తీసుకుంటే ఇది ఒక గ్లాసు బెల్లం తీసుకోండి. సరి సమానం అంతే కొలత, అంతే ఆ ఒక్క కొలత చూసుకోండి మీరు. మనం ఇప్పుడు మెయిన్ వచ్చేసి పిండి కలుపుకోవడమే ఇప్పుడు పని అండి. పిండి కలుపుకోవడం కూడా ఒక టెక్నిక్తో కలుపుకోవాలండి. మనము కొద్దిగంత నూనె, ఓకేనా, కొద్దిగంత పసుపు, చూడండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. భక్షాలు అయితే సూపర్ అండ్ సూపర్ కలర్ఫుల్గా వస్తాయండి మనకు కొద్దిగా పసుపు వేస్తే. దీన్ని ఏం చేయాలి, నూనె, పసుపు, ఉప్పు అన్నీ ఇట్లా పట్టించుకోవాలి. పిండికి పట్టించుకున్నాక అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటా పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కూడా మనకు మంచిగా నానాలండి. మనకు తెలుసు కదా, మీకు చెప్పిన కదా ఇప్పుడు. అట్లా నీళ్ళు ఒకటేసారి వేసుకోకండి, అది కూడా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఇది నేను మొత్తం కలిపి చూపిస్తానండి మీకు. చూడండి, ఇగో మన పిండిని ఇట్లా కలుపుకున్నాం కదా, దీనికి పిండి మంచిగా మనకు నానడానికి, మంచి టెక్స్చర్ రావడానికి మినిమము ఒక గంటనన్నా, 2 గంటలు కాకుండా ఒక గంట సేపు అన్నా దీన్ని మనం ఇట్లా నానబెట్టుకోవాలండి. అయితే నేనేం చేసిన అంటే ఒక గంట ముందు నేను ఒక 2 గంటలు అయిందండి పిండి కలుపుకొని. ఇదిగో చూడండి, ఈ పిండి నేను కలిపి పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత మనకి పిండి అనేది ఇట్లా అవుతుంది. చూసిరండి, ఇట్లా ఉంటేనే మనకు భక్షాలు సూపర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లుంది చూడండి, ఇది ఎట్లుంది, ఎందుకంటే మనకు నానినాక ఈ విధంగా అవుతుంది పిండి, నానక ముందు ఈ విధంగా ఉంటుంది. అందుకే చెప్తున్నా నేను, మరీ చెప్తున్నా. మీరు ఎంతైనా ఒక 1 అవర్ మంచిగా ఒక మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోండి. అప్పటి వరకు మనం ఇవన్నీ చేసేలోపు మంచి పిండి మనకు ఇట్లా మంచిగా టెక్స్చర్ వచ్చేస్తుంది పిండిది. అంతే, ఇది ఒకటి చూసుకోండి మీరు. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం మనం. చూడండి, మనకి ఉడికిపోయింది పప్పు, అంతే, ఇంకా చాలు. ఇప్పుడు వాటర్ తీసేద్దాం మనము. మళ్ళీ ఇదే కుక్కర్లో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏదైతే బెల్లం తురుముకున్నామో ఇదే బెల్లంని మళ్ళీ వేసుకోవాలి. దాని తర్వాత మెయిన్ వచ్చేసి మన ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపు. ఈ భక్షాలకు సోంపు టేస్ట్ని ఇస్తుందండి. ఇది మాత్రం లేనిది మాత్రం మనకు భక్షాలు టేస్టే రాదు, అదే చూసుకోండి మీరు. అందుకే చెప్తున్నా, మరి సోంపు ఇలాచీ పౌడర్తో మనకు దాని ఫ్లేవర్ అనేది వస్తుందండి మనకి. ఇగో ఇలాచీ పౌడర్, ఇవి 2 వేసుకుంటేనే మనకు టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాం, ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాం. ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇంకా మనం మిక్సీ చేసుకోవడమే ఇది, అంతే మన పని ఇప్పుడు. అంతే అండి, చూడండి 2 కలిసిపోయినాయి కదా మనకి, ఓకేనా. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను, చూసిరా. ఇప్పుడు దీన్ని కొద్ది చల్లారినాక మిక్సీ పట్టుకుందాం మనం. చూడండి, నేను మిక్సీ వేసుకున్నాను, చూసిరా. ఇగో ఎంత టెక్స్చర్ ఇట్లా రావాలి మనకి. చల్లారాల కొంచెం, ఇది మనకు ఒక 1/2 అవర్ అన్న చల్లారాలి మంచిగా. చల్లారితే ఇంకా మంచిగా అవుతుంది. ఇంత సన్నగా చేసుకోవాలండి, అంతే. ఇగో ఇట్లా వేసుకోండి, ఓకేనా. అంత అయినాక నేను చూపిస్తాను మీకు ఎంత తీసుకోవాలి.
ఓకేనా. ఇట్లా తీసుకున్నాక చూడండి, మనం చేసి పెట్టుకున్న స్టఫ్, మనం పిండి ఎంత తీసుకున్నామో ఇది అంతే తీసుకోవాలా. చూడండి, సైడ్ల నుండి ఇట్లా అనాలండి. ఇగో మనకు అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న స్టఫింగ్ అన్నది ఇట్లా లోపలికి వెళ్తుంటుంది, పిండి అనేది పైకి వస్తుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా మనకి ఈ స్టఫింగ్ ఉంది కదండి, పిండి ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని మనం తీసేసుకోవాలా. ఇప్పుడు ఇవి రెండు కలిపి రౌండ్ బాల్ కింద వేసుకోవాలి మనం. అప్పుడు ఏమవుతుందంటే రెండు మిక్స్ అయిపోతాయి లోపల. చూడండి, ఇట్లా చేసుకోవాలి మనం. ఓకేనా. నేను కవరు అవన్నీ ఏం పెట్టానండి, నేను చేసే స్టైల్లో నేను చేస్తున్నాను, మీరు కూడా చూడండి ఒకసారి. చూడండి, మనకిప్పుడు ఎట్లా చేస్తే అట్లా రావాల్సిందే మనకు భక్షాలు. ఓకేనా, చూస్తుర్రా, ఇట్లా రావాలి మనకి. మనము మరీ ఇట్లా బలం వేసి ఒత్తుకోవద్దండి. ఇగో లైట్గా ప్రెస్ చేసుకోవాలి సైడ్లలో. ఇట్లా ఇంకో ఇట్లా అనుకోవాలా. ఇట్లా చూడండి, టెక్నిక్ చూడండి ఒకసారి. ఇట్లా సైడ్లలో అనుకోవాలండి మనం. నేను స్టార్టింగ్లోనే పిండి వేసినాను, మళ్ళీ నేను పిండి ఎక్కడ యూజ్ చేస్తలేను. చూడండి, మనకు నూనె భక్షాలు లెక్కనే వస్తుంది ఇది. ఓకేనా. ఈ మాత్రం ఉండాలి, ఎక్కువ లావు కూడా చేసుకోవద్దు మనము. ఇప్పుడు మనం పెనం మీద వేద్దాం. చూడండి, మనము పెనం మీద వేసుకుందాం. ఇప్పుడు మీరైతే చూసిరు కదండి, నేనైతే పిండి ఫస్ట్ టైం పెట్టినాను. మళ్ళీ మనకు భక్షకి ఎక్కడన్నా పిండి కనిపిస్తుందా, అట్లా కనిపించద్దు. అది ఇదంతా మా అమ్మమ్మ నేర్పించిన విద్య అండి నాకు. మా అమ్మమ్మ మహారాష్ట్ర, అంటే వాళ్ళు అక్కడ వాళ్ళే, మా మమ్మీ వాళ్ళంతా మహారాష్ట్ర అన్నట్టు. వాళ్ళు చాలా ఫేమస్ అండి ఇవైతే అక్కడ, ఎందుకంటే ఎంత బాగా చేస్తారు. మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం వేరే మోడల్, అక్కడ ఉన్న వారికి కొంచెం వేరే లెక్క వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర చిన్న ఫంక్షన్స్కి కూడా ఈ భక్షాలు ఉండాల్సిందేనండి వాళ్ళకి, అట్లా అన్నట్టు. అక్కడ నేర్చుకున్నా నేను, మా అమ్మమ్మ దగ్గర నేర్చుకునేది. ఇగో ఇప్పుడు మనము, మీరు నెయ్యి అన్నీ వేసుకోండి, నూనె అన్నీ వేసుకోండి. నేనేం చేసిన అంటే నెయ్యి నూనె రెండు మిక్సీ చేసుకున్నాండి. అది అట్లా వేసుకోవాలి, ఎందుకంటే ఒకటే నెయ్యి పెట్టినాం అనుకోండి, కొద్దిసేపు అయినాక మనకు చల్లారినాక ఎండిపోయినట్టు అవుతాయి. అట్లా కావద్దంటే మనం ఏం చేయాలి, హాఫ్ నెయ్యి హాఫ్ నూనె. ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి. చూడండి, చూసిరండి, మన భక్ష ఇట్లా పొంగాలండి. పొంగుతేనే మనకు భక్ష. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. ఎంత బాగా వచ్చినాయి కదా మన భక్షాలు. చూడండి, మీరే చూస్తే నూరు రాలే, అంతే, ఎంత బాగుంటాయి. చూడండి, ఇగో చూసిరండి, మన భక్షణ మజాక అన్నట్టు వచ్చింది. చూడండి, ఇగో చూసిరండి, అంతే, ఇగో ఎంత బాగా వచ్చిందో చూడండి. తింటుంటే మనము ఇంకా తినేసేయాలి అని తింటూనే ఉంటాం. అంత టేస్ట్ అంత బాగుంటాయండి నిజంగా. తెలిసిందే కదండి మీకైతే భక్షాల గురించి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారండి దీన్ని. ఒక దగ్గరనేమో భక్షాలు అంటారు, ఒక దగ్గరనేమో పోలేలు అంటారు, ఒక దగ్గరనేమో ఓలిగలు అంటారు, ఒక దగ్గరనేమో బొబ్బట్లు అంటారు. ఎన్ని పేర్లు అండి ఈ భక్షాలకి, నిజంగా కదా. అయితే మీరు ఎక్కడెక్కడ ఏమేమి పేర్లు చెప్తారో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. అంతే కదండి. ఈ మన్నాస్ కిచెన్ వాళ్ళ రెసిపీ మీరు చూసి తప్పక ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, ఇది ముందే మా అమ్మమ్మ నాకు పర్ఫెక్ట్గా
నాకు నేర్పించిన భక్షాలు చూడండి ఎంత బాగున్నాయంటే నేను ఏం చెప్పాలండి. ఇగో చూడండి, ఇగో చూసిరా, ఇట్లా మెల్ట్ అయిపోతుందండి అంతే. ఇంకా ఇగో తీసుకోండి. ఏం చెప్పాలండి, ఇవి మన భక్షాల ఇంకేమన్నా అమృతం అన్నట్టున్నాయండి. నిజం చెప్తున్నా, నేను పొగడం రాదు కానీ ఇంత బాగా చేసినా నేనే అనుకుంటున్నా. చూడండి ఇంత బాగా వచ్చినాయి చూడండి. ఇంత మంచి భక్షాలు చేస్తే ఎవరు కాదంటారు, ఎవరు వద్దంటారు కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.